ఎవరైతే ఇన్వెస్టిగేషన్ మూవీస్, థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంతకుముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఈ వీడియోలో ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్. ఈ వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేసింది విపుల్ గారు అండ్ మోజెస్ సింగ్. ఈ వెబ్ సిరీస్ని తెలుగులో, మలయాళంలో, గుజరాతీ అండ్ మరాఠీలో ఇంకొన్ని భాషల్లో కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక మెడికల్ స్కామ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అశోక్ వైద్య అనే ఒక మెడికల్ బిజినెస్ మ్యాన్ అనుకోకుండా ఒక డ్రగ్ని అయితే కనిపెడతాడు. దాన్ని ఎలాగైనా ప్రజల మీద ఉపయోగించి డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. ఆ డ్రగ్ని ఎవరి మీద ప్రయోగించాడు, ఆ డ్రగ్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రజలు ఎదుర్కొంటారు, అసలు ఏం జరుగుతుంది అని చివరి వరకు మూవీ అయితే థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టోరీ కొత్తగా ఉండాలి అండ్ సస్పెన్స్తో ఉండాలి అని అనుకునే వాళ్ళైతే పక్కా ఈ మూవీ చూడాల్సిందే. ప్రజెంట్ ఈ మూవీ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. సెకండ్ వన్ తీర్కదర్శి. 2023 మలయాళంలో అయితే ఈ మూవీ రిలీజ్ అయింది. అజ్మల్ అమీర్, సత్యరాజ్ గారు ఈ మూవీలో కీలక పాత్రలో అయితే నటించడం జరిగింది. ఇక మూవీ స్టోరీకి వస్తే, మూవీ స్టార్టింగ్లో ఒక కంట్రోల్ రూమ్కి ఒక అన్నౌన్ పర్సన్ ఫోన్ చేసి ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను ఎవరో చంపబోతున్నారు, వెళ్ళి కాపాడండి అని అయితే ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అదే పర్సన్ మళ్ళీ ఫోన్ చేసి సిటీలో ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది, లారీ వచ్చి ఒక కార్ని ఢీకొంటది అని చెప్తాడు. అసలు ఎవరు తను, అతను చెప్పిన ప్రతి ఒక్కటి ముందే ఎలా జరుగుతున్నాయి, అది ఎవరు చేస్తున్నారు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే విధానం అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ అయితే తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ప్రజెంట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది, చూసేయండి. థర్డ్ వన్ డాక్టర్ 56. ఈ మూవీ 2022 కన్నడ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయింది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్లో ఒక కిల్లర్ ముసుగు వేసుకుని డాక్టర్ నందిని అనే ఒక అమ్మాయిని చంపి ఒక ఇంటి ముందు పడేసి వెళ్ళిపోతాడు. ఆ ఒక్క హత్య చేయటమే కాకుండా ఆ సైకో కిల్లర్ వరుసగా మనుషులు చంపుతూ ఉంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ అనే వ్యక్తి ఎవరు, ఆ డాక్టర్ నందినిని ఎందుకు చంపాడు అని ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రియమణి గారు. తను చేసే ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే నిజాలతో పాటు చివరి వరకు సస్పెన్స్తో థ్రిల్లర్గా ఈ మూవీ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఫోర్త్ వన్ తుంబాడ్. మ్యాక్సిమం ఈ మూవీ అందరు చూసే ఉంటారు అండ్ కొన్ని మూవీస్ ఛానల్స్లో కూడా ఈ మూవీ పక్కా రికమెండ్ చేస్తారు, ఎందుకంటే ఈ మూవీ అంత బాగుంటుంది. ఈ మూవీ 2018 హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయింది. మూవీ స్టోరీ విషయానికి వస్తే, తుంబాడ్ అనేది ఒక గ్రామం. ఆ గ్రామం శాపానికి గురవటం వల్ల అక్కడ ఆగకుండా వర్షాలు పడుతూనే ఉంటాయి. తుంబాడ్ రహస్యం ఏంటి, అసలు ఆ గ్రామం శాపంగా ఎందుకు మారింది, తుంబాడ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ అయితే చివరి వరకు ప్రతి ఒక్క సీన్ అయితే చాలా బాగుంటుంది. చాలా సస్పెన్స్తో ఒక్కొక్క క్యారెక్టర్ని రివ్యూ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. కొంచెం హర్రర్ ఫీలింగ్తో ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ప్రజెంట్ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఫిఫ్త్ వన్ ఐఐటి కృష్ణమూర్తి. ఈ మూవీ 2020 తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయింది. ఈ స్టోరీ రాసింది, డైరెక్షన్ చేసింది శ్రీవర్ధన్ గారు. మన హీరో అయితే ఐఐటిలో మాస్టర్స్ అయితే చేస్తుంటాడు. 2 months నుంచి కనిపించని తన బాబాయ్ కోసం ముంబై నుండి హైదరాబాద్ వస్తాడు. అతనికి వాళ్ళ బాబాయ్ చనిపోతాడనే విషయం తెలుస్తుంది. అసలు తన బాబాయ్ ఎవరు, తన బాబాయ్ని ఎవరు చంపుంటారు, హీరో కృష్ణమూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తనని కూడా ఎవరో చంపాలని చూస్తారు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు, హీరో కృష్ణమూర్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ అయితే పక్కా చూడాల్సిందే. ప్రెసెంట్ ఈ మూవీ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి.